ఎవరు సర్వసత్య సంపూర్ణ నీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా, మేము అనేకమైన శోధనలు, వేదనలు, బలహీనతలు, భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మమ్మల్ని దాటి ఏనాడు మీరు వెళ్ళలేదేసయ్యా, నీకు స్తోత్రాలు. ఈనాడు కూడా మమ్మల్ని దాటి వెళ్ళాలని మేము నమ్ముతున్నాం అయ్యా. అయ్యా, నువ్వు పిలిచిన వాడు నమ్మతగిన దేవుడు యేసయ్యా. అయ్యా, ఎంత పరిచే దేవుడు కాదు ప్రభా, అవమానపరిచే దేవుడు అంతకన్నా కాదు ప్రభా. ఎన్నో నిందలైనా ఆ నిందల దేవుడిగా మార్చేవాడు తండ్రి, అవమానాలు ఆశీర్వాదంగా మార్చే దేవుడు యేసయ్య, స్తోత్రం. అయా, దినాల పరిస్థితులు బట్టి నీ స్తోత్రం. ముఖ్యంగా ఆత్మతల్లి గురించి ప్రార్థన చేస్తామయ్యా. ఆత్మతల్లిలో ఉన్న బలం నుంచి విడుదల చేసి మంచి బలాన్ని విరిచుడు కాక, మంచి ఆరోగ్యాన్ని విరిచుడు కాక, ఆయుష్కాలాన్ని ఇచ్చుడు కాక, అద్భుతంగా మాట్లాడబడును కాక. అయా, నీకు ప్రదర్శించబడుతున్న యేసయ్యా. అయా, నీకు సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ లేదయ్యా. అయా, దినాల ప్రభావైనా అయా దావీదు ప్రార్థించాడు. అయా ప్రార్థన, అయా రాజు ఆజ్ఞాపించినప్పుడు, ప్రార్థన చేయడం ఆజ్ఞాపించినప్పుడు రాజు మాట స్వీకరించి నీ మాటలో ప్రార్థించాడు. అయా సింహాలు వేసినప్పుడు సింహాలను ఆరాధించి, అయా సింహాలను ఆరాధించి యేసయ్యా వర్షమౌన కలిగి ప్రార్థించాడు. ఎడ సముద్రం పాలైంది ప్రభా. అయా, ఇద్దరు మా మౌలు జన సమూహం నడిపించాలి యేసయ్యా. అయా, మా మౌలు, అయా మా కపట, మా ఆలోచన, మా ఉద్దేశం, మా పుట్ట ఇచ్చిన ఈ తలత్తులు మీరు నెరవేర్చాలయ్యా. అయ్యా, నీ మహిమని నింపండి. అక్కడ అనేకమైన బిడ్డలు ఏర్పరచుకోండి, వాతావరణం అనుకూలపరచండి. అయా, అక్కడ కరెంటు సిద్ధపరచండి. అయా, అక్కడ అనేకమైన కావచ్చు ప్రతిదీ కూడా సిద్ధపరచండి. 2 దినములు కూడా దైవ శాఖని, దైవ శాఖని బలంగా వాడుకోండి. అయా, దైవ శాఖను దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తారుగా, ఏ అచ్చులు లేకుండా, ఏ అభావం లేకుండా అయా బిడ్డలైన ఆ ప్రాంతానికి నడిపించండి ప్రభా. అక్కడ అద్భుతమైన సందేశాన్ని అందించే కృపయించండి ప్రభా. అయ్యా, నీ మహిమతో నింపండి. కావలసిన పట్టి మెటీరియల్ కూడా మీరు దినాన్ని సమకూర్చబడును గాక. అయ్యా, ఆ మీటింగ్ ఎంతమంది అయితే స్వార్థులు చేస్తున్నారు, ఎంతమంది అయితే ఆ మీటింగ్ కి ముందడి వేస్తున్నారు, ఎంతమంది అయితే ఆ మీటింగ్ లో పాల్పొందుతున్నారు, ప్రతి బిడ్డని మీరు దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. అయ్యా, నీ మహిమతో ఉంటాడు. ఎంతవరకు మమ్మల్ని బలపరిచి ఏర్పరచుకొని నిలబెట్టుకొని సాక్షిగా వాడుకున్నది స్తోత్రాలు. ఆ స్థలంలో అద్భుతాల కార్యం జరిగించండి. నీ మహిమని మాలో ఉంచి ఘనమైన కార్యాలు జరిగించమని మా ప్రార్థనని సన్నిధానంలో ఏర్పరచుకొని మా మాటలు ఆరంభించి మా మాటని ప్రతిమంత్రము దయచేసి నాతో మాతో మాట్లాడి ప్రభా, అయా మాకు క్షమాపణ దయచేయమని, అయా నీ కృప మా మీద నుంచి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందుండి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి యందు నెరవేర్చబడును గాక. మా నేటి దయచేయమని, పరాపరించని క్షమించి మా అపరాధములను క్షమించి మా పశువాత్మక తప్పించమని. ఎందుకంటే రాజ్యం శక్తి మహిమ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇక్కడున్న ప్రతి బిడ్డకి ఆ 2 దినాల మీటింగ్లో సమస్తము వాతావరణం అనుకూలపరిచి కరెంటు విషయంలో కూడా సమస్తమే తోడుగా సదా అనుగ్రహించగలుగును గాక. ప్రవేశ రక్తమే జీవం, శివ రక్తమే జీవం, అపవాది ప్రవేశ రక్త సంహరణ